మార్నింగ్. ఈరోజు రిజల్ట్స్ అండ్ న్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఎస్జిఎక్స్ నిఫ్టీ నౌ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్తో ఉంది. నైట్ ఫెడ్ రేట్ అన్చేంజ్డ్ చేసిందనమాట యుఎస్ గవర్నమెంట్. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. రీసెంట్ రిజల్ట్స్ ప్రకటించిన కంపెనీస్: వేదాంత ఎక్సలెంట్ రిజల్ట్స్ ప్రకటించింది. స్టెర్లైట్ టెక్నాలజీస్ ప్రాఫిట్ బాగా వచ్చింది. నవీన్ ఫ్లోరో ఇంటర్నేషనల్ గుడ్ రిజల్ట్స్. గ్రాన్యూల్స్ ఇండియా గుడ్ రిజల్ట్స్. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ కూడా గుడ్ రిజల్ట్స్ ప్రకటించారు. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బ్లాక్ బస్టర్ రిజల్ట్స్. వారీ ఇంజనీరింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఫ్యాబ్ టెక్నాలజీస్ క్లీన్ రూమ్స్, అది ఎస్ఎంఈ కంపెనీ, గుడ్ రిజల్ట్స్. పహేటి రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ ఎస్ఎంఈ కంపెనీ, గుడ్ రిజల్ట్స్. మాస్ ఫైనాన్స్ గుడ్ రిజల్ట్స్. ఆర్నిట్ ఏఐ సొల్యూషన్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్. స్కాఫ్లర్ ఇండియా గుడ్ రిజల్ట్స్. క్వార్టర్ కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ ఎక్సలెంట్ రిజల్ట్స్. స్కాఫ్లర్ ఇండియా. బజాజ్ ఫైనాన్స్ గుడ్ రిజల్ట్స్. పనాచి డిజీ లైఫ్ స్టెల్లర్ రిజల్ట్స్. సెమ్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ప్రకటించింది. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ గుడ్ రిజల్ట్స్ అనమాట. జానా స్మైల్ ఫైనాన్స్, ఆర్పీజీ లైఫ్ సైన్స్, ఇవి కూడా గుడ్ రిజల్ట్స్. బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినాయి వచ్చేసరికి వాకార్డ్, గోల్డ్ కార్ట్ జ్యువెలరీ, వక్రంజీ, అదాని పవరు రిజల్ట్స్ బాగానే చూపిస్తున్నా కానీ అదర్ ఇన్కమ్ నుంచి వచ్చిందనమాట ఫ్యాట్, అందుకని ఎక్కువ కనిపిస్తుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదాని పవర్ ఆల్రెడీ 150 కాడి నుంచి 220 దాకా వెళ్ళింది. కొద్దిగా జాగ్రత్తగా ఉంది. ఇవన్నీ హెగ్, ఆక్స్లేయ సొల్యూషన్స్, ఎన్డీటీవీ, ఇవన్నీ సింజిని, మోయిల్, బ్యాడ్ రిజల్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, అందుకని చెప్పట్లేదు. ఇవన్నీ అడోర్ వెల్డింగ్, ఫోర్స్ మోటరు, ఇవన్నీ బన్సాల్ వైర్స్, ఫెడరల్ బ్యాంక్ మిక్స్డ్గా ఉన్నాయి. ఇవన్నీ మహాసిస్ కొంచెం ఓకే రిజల్ట్స్. మరి కేఫిన్ టెక్నాలజీస్, సిఎం ఇండియా ప్రాజెక్ట్స్ అనేది కొద్దిగా ఐటీడీ సిమెంట్ ఓల్డ్ నేమ్, అది గుడ్ రిజల్ట్స్ అనమాట. ఎంటీఐఆర్ స్ట్రాంగ్ నెంబర్స్ అనమాట. బ్లూమ్ ఎనర్జీ ఫ్రమ్ నుంచి వచ్చింది అనమాట రిపోర్ట్. ఇది స్ట్రాంగ్గా ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్. ఇది న్యూస్ అనమాట. ఇండియన్ హ్యూమ్ పైప్స్ 459 crore ఆర్డర్ వచ్చిందనమాట. ఇది స్టెర్లింగ్ మెటావర్స్ బోర్డ్ అప్రూవ్స్ 2:1 అనమాట. ఈ కంపెనీ స్టెరా మెటావర్స్ 2:9 బోనస్ ఇష్యూ ఉందన్నమాట, అప్రూవ్ చేస్తుంది. టైమ్ టెక్నోప్లాస్ట్ అప్రూవల్ హైడ్రోజన్ సిలిండర్స్. ఇవన్నీ న్యూస్లు ఎంతబట్టికి ఉన్నాయి. ఈరోజైతే ఎస్జిఎక్స్ నిఫ్టీ -100 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. రాత్రి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు అన్చేంజ్ చేసింది అనమాట. ఈరోజు అంతే న్యూస్. థ్యాంక్ యూ.